2023లో రిలీజ్ అయిన లేట్ నైట్ విత్ ద డెవిల్ అనే హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. 1 hour 35 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఫస్ట్ నేను ఈ సినిమా చూసేటప్పుడు దీనికి వచ్చిన రేటింగ్ చూసి షాక్ అయ్యా. క్రిటిక్స్ దగ్గర నుంచి ఆడియన్స్ వరకు ఎక్సలెంట్ రేటింగ్ ఇచ్చారు సినిమాకి. నేను కూడా రేటింగ్ బాగుంది కదా, ఇదొక మంచి హారర్ మూవీ అని మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ ఫిల్మ్. బట్ నాకైతే నచ్చింది. అదేంటి యావరేజ్ అన్నావు మళ్ళీ నచ్చిందంటావు ఏంటంటే, సినిమాలో హారర్ సీన్స్ యావరేజ్గా ఉన్నాయి, కానీ సినిమాని మాత్రం డిఫరెంట్గా తీశారు. మరీ రేటింగ్ తగ్గట్టు గొప్ప సినిమా కాదు, కానీ డిఫరెంట్ సెటప్తో డిఫరెంట్గా తీశారు మూవీని. జెమ్ స్కేర్స్ లాంటి హారర్ సీన్స్ వద్దు, ఒక డిఫరెంట్ హారర్ మూవీ చూడాలి అనుకునే వారికి నచ్చుతుంది సినిమా. నాకు డిఫరెంట్ హారర్ మూవీస్ అంటేనే ఇష్టం, సో అందుకే నాకు సినిమా నచ్చింది. మరి ఈ సినిమాకి అంత రేటింగ్ ఈ డిఫరెంట్ కాన్సెప్ట్కి ఇచ్చారేమో తెలియదు, మరి సినిమాలో వాళ్ళకి ఏం నచ్చిందో. సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ఈ సినిమా 1977లో సెటప్ అయి ఉంటుంది. ఫాలింగ్ నైట్ షోకి హోస్ట్ అయిన జాక్ టీవీ రేటింగ్స్ కోసం లేట్ నైట్ విత్ ద డెవిల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ లో దెయ్యం ఆవహించిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో దెయ్యాలు లేవని ఎగతాళి చేసే ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. మరి వీళ్ళ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, చివరికి దెయ్యాలు ఉన్నాయా లేదా అనేదే ప్లాట్. ఈ సినిమాలో నాకు నచ్చిన పోర్షన్స్ ఏంటంటే, సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అన్ని హారర్ సినిమాల్లో ఇంట్లో దెయ్యం ఉండడం, వాళ్ళని వేధించడం ఈ టైప్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో టీవీ షోకి ఇంటర్వ్యూకి రావడం అనేది యూనిక్ గా అనిపించింది. అంతేగాని సినిమాలో జంప్ స్కోర్స్ హారిఫైయింగ్ సీన్స్ అయితే ఏముండవు. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సినిమాలో మనకి ప్రీ క్లైమాక్స్ లో దెయ్యం వచ్చిన సీన్స్ నుండి క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దెయ్యాన్ని చూసిన ఒక అతను అది నమ్మకుండా ఇదంతా ఫేక్ అనడం, దెయ్యం మీద జోక్స్ వేయటం, అది చూసిన దెయ్యం ఏం చేస్తుంది అన్న టెన్షన్ అయితే వస్తుంది క్లైమాక్స్ లో. సినిమాలో జంప్ స్కేర్స్ ఎక్కడా లేకపోయినా సినిమా మాత్రం బోర్ కొట్టదు. ఒక డిఫరెంట్ హారర్ మూవీ చూడాలి అనుకునే వారికే ఈ సినిమా నచ్చుతుంది. అంతేగాని ఒక తోపు హారర్ మూవీ చూడాలి, ప్రతి నిమిషం టెన్షన్ పెట్టేలా ఉండాలి అంటే ఈ సినిమా వాళ్ళకి నచ్చకపోవచ్చు. రేటింగ్స్ చూసి అంత తోపు సినిమా కాదు, అలా అని చెత్త సినిమా కూడా కాదు. ఇది అందరికి నచ్చే సినిమా అయితే అస్సలు కాదు. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.